తాళ్లరేవు మండలం పి మల్లవరం ధూళిపూడి గొల్లబాబు రాజేశ్వరి కళ్యాణ మండపంలో జన సైనికులు లయన్ డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పరిష్కరించుకొని సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో సేవలందిస్తున్న జన సైనికులు డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యుల బృందం రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ప్రతి ఏటా నిత్యం నిర్వహించే రక్తదాన శిబిరంలో విధిగా హాజరై రక్తదానం చేస్తున్న రాంబాబు సంధ్య దంపతులను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడిపూడి శివనారాయణ, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అత్తిలి బాబురావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పోసంశెట్టి సూర్యప్రకాష్ రావు, పుణ్యమంతుల హరిబాబు, విల్లా వీర, దోలపూడి గోపి, పోసంశెట్టి లావరాజు, పోతుల భగవాన్, మద్యంశెట్టి పురుషోత్తం, పైడికొండల రమేష్, అభిరెడ్డి భార్గవ్, వెంటపల్లి సత్యవతి, పి మల్లవరం, పోలేకూరు జనసేన యువనేత తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలా వచ్చారు? ఫోన్ కూర్చోండి. ఓకే లేదు పెట్టిందానండి వచ్చి సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్. ఓకే సరిపోతుంది సార్, సరిపోతుందండి సార్, సరిపోతుంది. ఓకే సార్ ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడండి. అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి. ఓకే సార్ ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడండి. సార్ ఇక్కడ చూడండి. ఓకే
మా ఫ్రెండ్ గారైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన ముమ్మడివరం నియోజకవర్గంలో మరి తాళ్ళ మండలంలో ఉన్న పి మల్లవరం గ్రామంలో మరి డాక్టర్ గారి సమక్షంలో జనసేన నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సుమారు ఈ రోజైతే 150 మంది బ్లడ్ రక్తదానం చేయడం చాలా సంతోషం. అదే కాకుండా ఓనం మనం అనే కార్యక్రమం ద్వారా కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతా జన సైనికులందరూ పెద్ద ఎత్తున మొక్కలు పాతడం, మొక్కలు పంపిణీ చేయటం, అదేవిధంగా పిల్లలందరికీ బుక్స్ కానీ పెన్నులు కానీ పంపిణీ చేయటం, అదేవిధంగా చాలామందికి ఈ బుక్స్ ఏదైతే పేదవారినారో వారికి బియ్యం కానీ మరి దుప్పట్లు కానీ చీరలు కానీ అనేక కార్యక్రమాలు ఉదయం 8:30కి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర యువత గురించి, రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి ఆయన 24/7 కష్టపడి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పనిచేయడం చాలా సంతోషం. మరి దాంట్లో మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సైనికులందరూ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుని విజయవంతంగా ఒక ర్యాలీలో మనం ఉదయం నుంచి జరగడం చాలా సంతోషం. మరి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుని, అదేవిధంగా ఆయన మరిన్న ఉన్నత పదవులకు వెళ్ళారా ఈ జనసేన పార్టీ మరింత ప్రతిష్ట అయ్యేలా మన అందరం కూడా కృషి చేయాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని బ్లడ్ డొనేట్ చేసిన మరి దంపతులు అయితే ఇప్పుడు చాలాసార్లు ఇద్దరు కూడా ఒకేసారి ఇవ్వడం చాలా సంతోషం. ఇక్కడైతే ఎవరో 100వ సారి, ఇప్పుడు ఇది మన ఎదుర్కొండా ఉన్న ఆయన ఇది 100వ సారి బ్లడ్ డొనేట్ చేయడం అన్నది తాళ్ళ మండలంలో ఉన్న రోటరీ క్లబ్ కానీ, మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ మన నాయకులందరూ కూడా ఎన్నోసార్లు బ్లడ్ క్యాంపులు పెట్టి అనేక మంది ప్రాణాలు కాపాడిన దాతలు, బ్లడ్ దాతలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మన నియోజకవర్గంలో ఒక క్రమశిక్షణగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకున్నాం, చాలా సంతోషం. దూలుపూడి వెంకటస్వామి గారు ఈరోజు 100వ సారి బ్లడ్ ఇవ్వడం అన్నది సామాన్య విషయం కాదు. మరి బ్లడ్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడి ఎంతో మంది ప్రాణాలు కాపాడే మంచి దానం, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు, అదేవిధంగా అన్నదానం. మరి అటువంటి కార్యక్రమాలు ఎన్నో జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు మన నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున చేశారు. తప్పకుండా మరిన్ని కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకి భగవంతుడు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గం అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు రాంబాబు అండి. నేను డిఎస్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మా దంపతులు ఇద్దరం కూడా, మా మిస్సెస్ గారు ఎల్దూరు సంధ్య, మేము ఇద్దరం కూడా వచ్చి ఈ ప్రసాద్ గారు ఏర్పాటు చేసే బ్లడ్ క్యాంప్లో మా వంతు సాయం మేము చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి మా ఇద్దరు దంపతులు కూడా ఇద్దరం వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మా ప్రసాద్ గారు ఎన్నెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి కార్యక్రమం పిలుపు వచ్చినా సరే తప్పనిసరిగా వెనకాల మేము ఇద్దరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పి మల్లవరం గ్రామంలో ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళ మండలంలో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ముఖ్య ఉద్దేశం
ఆగస్టు 22 మా పెద్దన్నయ్య గారు చిరంజీవి గారు పుట్టినరోజు, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు మా చిన్నన్నయ్య గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు రెండూ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంపు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో ప్రతి ఇయర్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద నా మీద ఉన్న అభిమానంతో పాటు మా జన సైనికుల కోరిక మేరకు అత్యధికంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ ఇయర్ అయితే కనుక మేము లాస్ట్ ఇయర్ కలెక్ట్ చేసిన 154 యూనిట్ని క్రాస్ చేయడం జరుగుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూనిట్స్ క్రాస్ చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా పిల్లలకి రెడ్ క్రాస్ ద్వారా ఈ బ్లడ్ని అందించి వారికి మా వంతు సహాయం అందించడంలో ఈ నెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకోండి మా సహాయం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నానండి.